వాక్య ప్రత్యక్షత అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేడు మన ధ్యానాంశము విపత్కర పరిస్థితుల్లో విజయము సాధ్యమా? హల్లెలూయా. విపత్కర పరిస్థితుల్లో విజయము సాధ్యమా? హల్లెలూయా. మరి ఈ అంశాన్ని మనం ధ్యానం చేయకముందు మరి మనందరికి కూడా తెలుసు, బైబిల్ను మనం అందరం కూడా నమ్ముతాం. మరి ప్రతి ప్రశ్నకు జవాబు బైబిల్. హల్లెలూయా. ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్. హల్లెలూయా. ప్రతి పోరాటానికి విజయం ఇచ్చేది బైబిల్. హల్లెలూయా. ప్రతి యుద్ధానికి గెలుపని మరి బైబిల్ అని మనం నమ్ముతూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రతి ప్రశ్నకు బైబిల్ నీకు జవాబునిస్తుంది. ప్రతి సమస్యకు బైబిల్ నీకు పరిష్కారం ఇస్తుంది. ప్రతి పోరాటానికి బైబిల్ నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రతి యుద్ధానికి బైబిల్ నీకు గెలుపును దయచేస్తుంది. బైబిల్ అనేది అందరం కూడా నమ్ముతాం మరియు అనుసరించుటకు ఆసక్తి చూపిస్తాం. మన దేవుడు ఎంతో మంచి దేవుడు. ఎందుకంటే మనకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ముందుగానే ఒక పరిష్కార మార్గమును బైబిల్లో రాయించి పెట్టాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ ను లేదా ఒక మోడల్ ను, ఒక ఈవెంట్ ను లేదా ఒక సందర్భాన్ని బైబిల్లో రాసి ఉంచాడు. దానిని తెలుసుకొని మన జీవితాల్లో మరి అన్వయించుకోగలిగినట్టయితే జయము మరి విజయము నీకు దొరుకుతుంది. దేవుని ఆశ కూడా ఇదే. హల్లెలూయా. మనకున్న సమస్య ఏంటంటే కనుక మన క్రైస్తవ జీవితంలో అన్ని తెలుసు, మన దగ్గర అన్ని ఉంటాయి, కానీ ఎప్పుడు ఏది ఎలా ఎక్కడ వాడాలి అనేది మాత్రమే ఆ క్లారిటీ చిన్నది మర్చిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఈ సమయంలో 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 14 మరియు 15 2 వచనాలు మనం చదువుకుందాము. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకరయ కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యెహెజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా ఒక యూదా రాజుకు ఒక సమస్య వచ్చింది. ఆ రాజు ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఆ రాజు ఏ విధంగా ఆ సమస్యపై పోరాడి విజయం పొందాడు, మనం కూడా తెలుసుకుని అనుసరించినట్లయితే మనం కూడా అటువంటి విజయాన్ని పొందగలం. హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ పోరాటం ఏదైనా కావచ్చు, దానికి ఒక చక్కటి పరిష్కారం బైబిల్లో ఉంది. హల్లెలూయా. అందరం చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే నీ జీవితానికి సంబంధించి, నా జీవితానికి సంబంధించి ప్రతి ప్రశ్నకు కూడా జవాబు బైబిల్లో ముందుగానే పొందుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పురమైన వారా చూడండి, ఇప్పుడు దాకా మనము 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 14వ మాట 15వ మాట చదివినాం. 14వ మాట చదివితే అప్పుడు అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటే దాని ముందు ఒక స్టోరీ మరి ఒక కథ జరిగినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక యూదా రాజు గురించి, ఆ యూదా రాజు అంటే యెహోషాపాతు గురించి అక్కడ వ్రాయబడినట్టుగా మనం గమనించగలుగుతాం. యెహోషాపాతు ద్వారా మరి ఈ రోజు నీతో, మాతో, మనతో, అందరితో కూడా దేవుడు మాట్లాడబోతున్న మాట ఏంటి, దేవుడు మనకు నేర్పించబోతున్న పాఠం ఏంటి? యెహోషాపాతు అంటే యెహోవా న్యాయాధిపతియు మరియు తీర్పు తీర్చువాడు అని అర్థము. ఈయన యూదా రాజు అయిన మరి ఆసారాజు యొక్క కుమారుడుగా ఉన్నాడు. క్రీస్తు పూర్వం 872వ సంవత్సరం నుంచి ఆయన 25 సంవత్సరాలు యూదా దేశంను పరిపాలించినట్టు మనం చూడగలుగుతాము. అలాగనే యూదా దేశంను పరిపాలించిన మంచి రాజుల్లో ఒక రాజుగా, యూదా దేశంను పరిపాలించిన 4వ రాజుగా బైబిల్లో ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. యెహోషాపాతు నేర్పిస్తున్న పాఠం ఏంటి? అసాధ్యమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, అలాంటి పరిస్థితిలో నువ్వు ఎలా నిలవాలి, అలాంటి పరిస్థితిలో నీవు ఎలా గెలవాలని చెప్పుచూ ఉన్నాడు. యెహోషాపాతుకు వచ్చిన సమస్య యుద్ధ రూపంలో, శత్రువు సైన్యం రూపంలో వచ్చింది. ఈ వర్తమానం వింటున్నావు,
నీ జీవితంలో మరి ఏ విధంగా సమస్యలు వచ్చి ఉన్నాయి, నీకున్న సమస్య ఏ విధంగా ఉంది, ఏ విధంగా వచ్చింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నిన్ను వేధిస్తున్న సమస్య ఏంటి, ఏ రూపంలో వచ్చింది, అది వ్యక్తిగతంగా కావచ్చు, లేదా కుటుంబ పరంగా కావచ్చు, లేదా సంఘ పరంగా కావచ్చు, లేదా ఉద్యోగ పరంగా రావచ్చు, లేదా వ్యాపార పరంగా నీకు రావచ్చు. కానీ ప్రియమైన వాళ్ళరా, మరి అప్పు బాధలై ఉండవచ్చు, లేకపోతే అనారోగ్య సమస్య ఉండవచ్చు, లేకపోతే మరి యుద్ధ రూపంలో ఎటువంటి పోరాటాలు నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఈ సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, యెహోషువపాతుకు యుద్ధం నేర్పించినట్టు, యెహోషువపాతును యుద్ధంలో గెలిపించినట్టు దేవుడు నిన్ను కూడా గెలిపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోషువపాతు అనుసరించిన వ్యూహాన్ని, యెహోషువపాతు అమలు చేసిన ప్లాన్ ను, యెహోషువపాతు చేసిన ప్రార్థనను నీవు తెలుసుకొని చేస్తే నీ జీవితాన్ని కూడా యెహోషువపాతు వల్లే సక్సెస్ చూస్తావు. హల్లెలూయా. ఇది కన్ఫర్మ్ అండి. యెహోషువపాతు ఒకసారి సిచ్యువేషన్ మనం గమనించినట్లయితే సమస్య ఏ రూపంలో వచ్చిందంటే, అక్కడ అష్షూరు రాజు అనే మరి ఒక బలమైన సైన్యము, ఒక సామ్రాజ్యము ఆయన రూపములో యెహోషువపాతు రాజుగా ఉన్నాడు. యూదా దేశం పైకి మరి ఒక యుద్ధ రూపంలో సమస్య వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. మెజారిటీ. హల్లెలూయా. అప్పటికే అష్షూరు రాజు, అష్షూరు సైన్యం అనేక దేశాలను గెలుచుకుంటూ అక్కడ యూదా దేశం వరకు వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. ఇంకొక వైపు చూస్తే యూదా రాజు చిన్న దేశంగా ఉన్నాడు, చిన్న రాజ్యముగా ఉన్నాడు, చిన్న రాజుగా ఉన్నాడు, చిన్న సైన్యం అంటే తక్కువ సైన్యం కలిగి మరి మైనారిటీ సిచ్యువేషన్ లో ఉన్నాము. హల్లెలూయా. మనం బ్రతుకుతున్న ఈ దినాల్లో కూడా మెజారిటీ మైనారిటీ అనేది ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మెజారిటీగా ఆయన అష్షూరు రాజు యూదా దేశం పైకి వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. మైనారిటీగా యూదా రాజు ఇక్కడ యెహోషువపాతు ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోషువపాతు సమస్యను ఏ విధంగా పరిష్కరించాడు, ఏ విధంగా ఆయన గెలుపొందాడు, ఇదే నేటి మన ధ్యానాంశము. ఆయన సమస్యను పరిష్కరించుకునే దానికి ఎక్కడికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు, ఏ పద్ధతిలో వెళ్ళాడు, ఎలా ప్రార్థించాడు, ఏమని ప్రార్థించాడు అని మనం తెలుసుకోబోతున్నాం ఈ వాక్య భాగం ద్వారా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో చూస్తే గన మరి 3 విభాగాలుగా లేదా 3 పార్ట్స్ గా లేదా 6 ప్రశ్నలతో మరి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. 5 ప్రశ్నలకు మనము ఈ 6 ప్రశ్నలకు జవాబు వెతుకుతూ మన జీవితంలో సమస్యలకు పరిష్కారము కనుగొనేదానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోషువపాతు ఏ విధంగా ముందుకు వెళ్ళాడనే మరి అంశాన్ని మనం చదువుతున్నాం. ఒకసారి 20వ అధ్యాయము 3వ మాట ఒకసారి మళ్ళీ చదువుకుందామండి. 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 3వ మాట చదువుకుందాం. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద మనసు నిలుపుకొని హాలండి. చాలండి. ఇది యెహోషువపాతుకు ఒక సమస్య వచ్చింది. మరి ఆ సమస్య యుద్ధ రూపంలో, అష్షూరు రూపంలో మరి సైన్యముతో ఆయన మీదకి వచ్చినట్టు మనం గమనించగలుగుతాం. యెహోషువపాతు ఏం చేస్తున్నా అంటే ఆయన సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటున్నాడు అని 6 ప్రశ్నలతో మనం తెలుసుకోబోతున్నాం ఈ వాక్య భాగాన్ని. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోషువపాతు సరైన నిర్ణయము మరి తీసుకుంటున్నాడు. రెండవది, సరైన పర్సన్ దగ్గరికి వెళ్ళడానికి చూస్ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరి దగ్గరికి వెళుతున్నాడు? రైట్ పర్సన్ దగ్గరికి. ఎవరంటే యెహోవా యొద్దకు అంటున్నాడు యెహోషువపాతు. యెహోవా యొద్దకు అంటే రైట్ పర్సన్ చూస్ చేసుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో నీకున్న సమస్యకు పరిష్కారం ఇచ్చేది ఎవరిని నువ్వు చూస్ చేసుకుంటున్నావా? ఆయన యెహోషువపాతు యెహోవా యొద్దకు వెళుతున్నాడు. నీవు ఎవరి దగ్గరికి వెళుతున్నావు? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, రైట్ పర్సన్ దగ్గరికి వెళుతున్నట్టుగా మనం గమనించగలుగుతాం. అలాగనే రైట్ ప్లేస్ కి వెళ్తున్నట్టు కూడా మనం గమనించగలుగుతాం. దేవుని మందిరానికి ఆయన వెళుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. మనసులో నిర్ణయం తీసుకుంటున్నాడు. మనసును నిలపడం అంటే మనసులో ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. నా సమస్యకు జవాబు ఇచ్చేది మరి యెహోవా దేవుడు మాత్రమే అని ఆయన గురించి ప్రార్థన చేయుటకు, ఆయనకు మనవి చేయుటకు దేవుని మందిరానికి
వెళ్ళినట్టు మనం గమనించగలుగుతాం. ఈయనకొచ్చిన సమస్యకు మరి బెస్ట్ డాక్టర్, ఈయనకొచ్చిన సమస్య తీర్చే ఒక శక్తి కలిగిన వ్యక్తి ఎవరంటే ఆయన యెహోవా యొద్దకు, దేవుని యొద్దకు వెళ్ళినట్టుగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ మాటలో చూస్తే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతికితే ఫలం ఇస్తాడని నమ్మి వెళ్ళడమే. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా యెహోషాపాతు నమ్మి వెళుతున్నాడు యెహోవా యొద్దకు. మనసులో ఒక నిర్ణయం తీసుకొని ఆయన యెహోవా యొద్దకు వెళుతున్నాడు. ఏంటంటే ఆయన తప్పకుండా సహాయం చేస్తాడని. హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళరా, ఎప్పుడైనా నిర్ణయం నీ హృదయంలో తీసుకొని మరి దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, మరి సంఘానికి వెళ్తే సహాయం చేస్తాడు, సంఘ కాపరితో ప్రార్థన చేయించుకుంటే సహాయం చేస్తాడు, నేను విశ్వాసంతో ప్రార్థన చేయించుకుంటే సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మి దేవుని యొద్దకు వస్తావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి మరి లూకా రాసిన సువార్త మరి 15వ అధ్యాయము 18వ మాటను మనం అక్కడ చూస్తే తప్పిపోయిన కుమారుడు గురించి ఒక ఉపమానం అక్కడ చెప్పబడి ఉంటది. కాబట్టి ప్రియమైన వాళ్ళు అక్కడ చూస్తే గన ఆయన తప్పిపోయిన కుమారుడుగా ఉన్నాడు. భయంకరమైన స్థితిలో గతుల్లో ఉన్నప్పుడు ఆయన హృదయంలో ఒక నిర్ణయం తీసుకుంటాడంట. ఏంటండి, నా తండ్రి యొద్దకు వెళ్ళి నేను అక్కడ ఒక దాసుడుగా నేను జీవిస్తానని హృదయంలో నిర్ణయం తీసుకొని ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు తండ్రి చేర్చుకున్నట్టు మనం గమనించగలుగుతాం. మార్కు రాసిన సువార్త 9:23 ప్రకారం నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనస్సును నిలుపుకొని, అంటే మనస్సును కుదుటపరుచుకొని దేవుడు నాకు సహాయం చేస్తాడని అక్కడ యెహోషాపాతు ముందుకు వెళ్ళినట్టు మనం గమనించగలుగుతాం. ఇక్కడ 2 ప్రశ్నలకు మనకు జవాబు వచ్చింది. నా ప్రశ్న ఏంటంటే, మరి నీకు సమస్య వచ్చినప్పుడు నీవెవరి దగ్గరికి వెళ్తున్నావు? నీకున్న ఆశ్రయ దుర్గం ఏంటి? నీ సమస్య ఏదైనా కావచ్చు. ఈ సమయంలో మరి నీవు ఆ సమస్య ఒక లైన్ పెట్టుకొని నీ సమస్యను అక్కడ రాసుకొని ఈ సమస్యకు విశ్వాసముతో యెహోషాపాతు ఏ విధంగా యెహోవా యొద్దకు వెళ్ళాడో మరి ఈ సమయంలో నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే నీ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. ఒక్కసారి మన ధ్యాన అంశం మరొకసారి చదువుదామండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరించవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. హల్లెలూయా. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నీ. చాలండి. యెహోవా యొద్ద విచారించుటకు అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నా అంటే ఎవరిని ఆశ్రయిస్తున్నాడంటే ఆయన బలమైన దేవుణ్ణి యెహోషాపాతు ఆశ్రయిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, అష్షూరు రాజు ఒక బలమైన రాజుగా ఉన్నాడు. ఆయన బలమైన రాజుగా ఉండి మరి చిన్న దేశమైన యెహోషాపాతు దేశమైన యూదా దేశం పైకి మరి సైన్యముతో యుద్ధం చేటుకు వస్తుంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడంటే రాజుల రాజు, హల్లెలూయా, ప్రభువుల ప్రభువు, ఆ పరిశుద్ధులకు పరిశుద్ధుడైన ఆ రాజు దగ్గరికి ఈయన వెళ్ళినట్టు, ఈయన ఆశ్రయించినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఆశ్రయించడము అంటే ఏంటి? ఈ పదానికి మనం అర్థం కూడా తెలుసుకోవాలి. ఈ పదము 2వ దినవృత్తాంత గ్రంథములో చూస్తే మరి 30 సార్లు కనిపిస్తున్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఆశ్రయించడము అంటే దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళడము. ఆశ్రయించడం అంటే మొదటిగా దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళడము. రెండవది ఆశ్రయించడం అంటే దేవుని సహవాసం నువ్వు కోరడము. మరి మూడవది దేవుని సైన్యాన్ని నువ్వు రప్పించడము. మరి 4వది సమాధానాన్ని, దేవుని సమాధానాన్ని నీవు పొందడం. ఆశ్రయించడం అంటే 4 విధాలుగా మరి ఆ పదానికి అర్థం చూస్తున్నాం. మొదటిది దేవుని సన్నిధికి వెళ్ళడము, ప్రియమైన వాళ్ళరా. రెండవది దేవుని సహవాసాన్ని నువ్వు కోరడము. మూడవది దేవుని సైన్యాన్ని రప్పించడము. 4వది దేవుని సమాధానాన్ని నీవు పొందడము. ఈ సమయంలో ప్రత్యేకంగా యెహోషాపాతుకు ఆయన ఆశ్రయ దుర్గము తెలుసు, ఆయన ఆశ్రయ దుర్గం యొక్క బలము తెలుసు, ఆయన ఆశ్రయ దుర్గం యొక్క శక్తి తెలుసు. కాబట్టి యెహోషాపాతు ఆయన ఆశ్రయ దుర్గము దగ్గరికి వెళ్ళినట్టు, ఆశ్రయించినట్టు మనం ఇప్పుడు దాకా వాక్య భాగంలో చూసాం. హల్లెలూయా. మరి నీ ఆశ్రయ దుర్గము శక్తి నీకు తెలుసా? మరి నీ ఆశ్రయ దుర్గం యొక్క బలము నీకు తెలుసా? ఆయన ఏమి చేయగలడో నీకు తెలుసా? హల్లెలూయా. చూడండి ఒకసారి మొదటి సమూయేలు 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు
ఒకడును లేడు. ఒకడును లేడు. నీవు తప్ప నీవు మరి తప్ప ఏ దేవుడును లేడు. నీవు తప్ప ఏ దేవుడును లేడు. లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. ఆశ్రయ దుర్గము ఏది లేదు. హల్లెలూయా. యెహోషువపాతు ఎంత విశ్వాసముతో వెళుతున్నాడంటే, ఈయన దగ్గరికి వెళ్తే సక్సెస్. హల్లెలూయా. ఈయన దగ్గరికి వెళ్తే నా సమస్య పరిష్కారం. హల్లెలూయా. ఈయన దగ్గరికి వెళ్తే నేను ఖచ్చితంగా సంతోషంతో తిరిగి వస్తాను, నేను ఖచ్చితంగా విజయంతో తిరిగి వస్తాను, నేను ఖచ్చితంగా మరి శత్రువుల పైన మరి గెలుస్తానని ఎంతో నమ్మకముగా వెళ్ళినట్టు మనం గమనించగలుగుతాం. ఈ సమయంలో మరి నీవు కూడా ఏ విధంగా యేసుక్రీస్తు వారి దగ్గరికి, యెహోవా యొద్దకు నువ్వు వస్తున్నావు? నా ప్రశ్న, యెహోషాపాతు వలె నీవు కూడా విశ్వాసంతో వస్తే నీవు కూడా యెహోషాపాతు వలె విజయాన్ని చూస్తావు. మనం 6 ప్రశ్నలతో ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ 3 భాగాలుగా మనం విభజించి మనము ఈ వాక్యాన్ని మరి క్లుప్తముగా మరి వివరణాత్మకంగా ధ్యానం చేస్తూ మన జీవితంలో కూడా విజయం పొందుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి 2వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. హల్లెలూయా. మరి యెహోషాపాతు ఏ పద్ధతిలో, ఏ విధానములో దేవుని యొద్దకు వెళ్ళాడు, మరి ఎవరితో కలిసి ఆయన దేవుని యొద్దకు వెళ్ళాడో మనం చూస్తున్నాం. మరి 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము మరి 3 నుంచి 5 వరకు కూడా మనం ఒకసారి మళ్ళీ చదువుకుందాము. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరించవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై వారు కూడుకొనిరి. యెహోషాపాతు ఎవరితో వెళుతున్నాడంటే, యూదులలో ఉన్న, యూదా దేశంలో ఉన్న ప్రజలందరితో, అంటే మన భాషలో చెప్పాలంటే ప్రార్థనా పరులతో. హల్లెలూయ. మన భాషలో చెప్పాలంటే సంఘ పెద్దలతో. హల్లెలూయ. అక్కడ వారు సమాజముగా కూడి మరి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయుటకు వెళుతున్నారు. కొన్నిసార్లు నలుదిక్కులో మనకు శత్రువులు చుట్టుకున్నప్పుడు, నలువైపుల సమస్యలు చుచ్చినప్పుడు అర్థం కాదు ఏం చేయాలో, ఎలా చేయాలో. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే రైట్ విధానంలో నువ్వు వెళ్ళాలి. హల్లెలూయ. మరి సరైన పద్ధతిలో, సరైన త్రోవలో దేవుని ఎద్దుకు వెళ్ళాలి. మరి రైట్ పర్సన్స్ తో, నువ్వు సరైన వ్యక్తులతో దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలని యెహోషాపాతు తెలియచేస్తున్నాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి చాలండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా జనులు నా యొద్దకు రాదగిన విధము. హల్లెలూయా. అంటే ఒక విధానం ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఆ రీతిగానే నీవు దేవుని యొద్దకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చాలా మంది మరి పేషెంట్ తో పాటు కొంతమందిని వ్యక్తులు తీసుకొని వెళుతుంటారు హాస్పిటల్కు కదండి. హల్లెలూయా. నర్సులు కానీ, లేకపోతే ఫార్మసిస్ట్ కానీ, లేకపోతే అసిస్టెంట్ డాక్టర్ కానీ, ఎవరో ఒకరిని, ఒక వ్యక్తిని మరి డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాడు. అలాగనే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎవరో ఒకరు బాగా తెలిసిన వ్యక్తినే తీసుకొని వెళ్తారు. హల్లెలూయా. ఇక్కడ కూడా యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, మరి యూదుల్లో ఉన్న మరి ప్రార్థన పనులు, లేకపోతే యూదుల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తున్నట్టుగా మనం గమనించగలుగుతాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయము 14వ మాటలో అక్కడ చక్కగా ఏ విధంగా వెళ్ళాలో, ఏ విధంగా వెళ్ళడమో అని అక్కడ రాయబడి ఉంటుంది. మనందరికీ తెలిసిన వాక్యమే. హల్లెలూయా. నా జనులు రాదగిన విధం ఏంటంటే, వారు తగ్గించుకొని రావాలి, వారు చెడు మార్గములు విడిచి రావాలి, వారు వినయముతో రావాలి, వారు మారు మనస్సుతో నా ఎద్దుకు రావాలని దేవుడు అక్కడ తెలియచేస్తుంటే మనందరికీ తెలుసు. నీవు దేవుని యొద్దకు రావాలని ఆశపడుతుంటే, ఒకవేళ ఈ సమయంలో నీవు దేవుని యొద్దకు రావాలని విశ్వాసము కలిగి నువ్వు ఉంటే, సరైన త్రోవలో నువ్వు రావాలి, సరైన విధానంలో నువ్వు రావాలి, సరైన వ్యక్తులతో నువ్వు రావాలని ఈ వాక్యము ద్వారా
దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి మూడవదిగా మనం చూస్తున్నాం. మరి మూడవ విషయం గమనించినట్లయితే గన యెహోషాపాతు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఏమి కలిగి ఏ విధానంలో ప్రార్థన చేస్తున్నాడు అనేది కూడా మనం గమనించగలుగుతాం. మరి ఒకసారి అక్కడ చదివిన వాక్య భాగంలో గమనిస్తే అక్కడ యెహోషాపాతు మరి ఉపవాసమును మరి చాటించి, హల్లెలూయా, ఉపవాసముతో విశ్వాసముతో ఆయన మరి దేవుని మందిరానికి ప్రవేశించినట్టు మనం గమనించగలుగుతాం. ఉపవాసం అంటే ఏంటంటే సింపుల్ గా ఒక మాటతో చెప్పాలంటే నీ శక్తిని అంతా వదులుకొని దేవుని శక్తి పైన ఆధారపడడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తుంది. హల్లెలూయా. అలాగనే చూడండి, ఆయన ఉపవాసముతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన అంటే సింపుల్ గా చెప్పాలంటే దేవునితో నువ్వు సంభాషించడమే. ఈ ప్రార్థన అంటే మరి బైబిల్లో చూస్తే గనా మరి 442 ప్రార్థనలు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో కనిపిస్తాయి. పాత నిబంధన గ్రంథంలో అయితే 251 ప్రార్థనలు, మరి కొత్త నిబంధన గ్రంథంలో అయితే 191 ప్రార్థనలు మనం గమనించగలుగుతాం. మరి ప్రార్థన అనగానే హీబ్రూ భాషలో మనం గమనించినట్లయి 5 పదాలు అక్కడ మరి రాయబడినట్టు మనం గమనించగలుగుతాం. మరి ఒక పదాన్ని ఈ సమయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పదము టెఫిల్లా. టెఫిల్లా అనగానే దైవంతో కలిగిన సంబంధము యొక్క ఒక రూపము. మరి ప్రత్యేకంగా మరి ఒక విన్నపము తెలియచేయడము, పశ్చాత్తాపాన్ని కలిగి మరి వెళ్ళడము, ప్రైజ్, పిటిషన్, రిపెంటెన్స్, థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా. అలాగనే గ్రీకులో కూడా చూస్తే మరి అక్కడ 3 పదాలు ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. గ్రీకులో అయితే మరి ముఖ్యంగా ప్రొసియూకే అని పిలుస్తారు. హల్లెలూయా. గౌరవముతో కూడిన భక్తి కలిగి దేవునికి శ్రద్ధ గల సంభాషణలోనికి నీవు ప్రవేశించడం. మరి ఎంతసేపు ప్రార్థించామనేది ముఖ్యం కాదు, కానీ మ్యాటర్ కలిగి అంటే ఎంత చక్కగా నువ్వు ప్రార్థన చేసావు అనేది నువ్వు చేయాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్వాంటిటీ ఆఫ్ ప్రేయర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ప్రేయర్ ఈజ్ రిక్వైర్డ్. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, మరి ఎంతసేపు చేసావు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎలా ప్రార్థించావు అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి చూస్తే గన మన వాక్య ధ్యానములోకి వెళితే గన వాక్య అంశంలోకి మరి 2వ దినవృత్తాంత గ్రంథంలో 3 నుంచి మరి చివరి వరకు చూస్తే గన ఆ 12వ మాట వరకు కూడా మనం చూస్తే గన అక్కడ 7 స్టెప్స్ అనేది మనకు కనిపించినట్టు మనం గమనించగలుగుతాం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో కలిసి వెళ్ళాడు, ఏమని వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, దేనితో వెళ్ళాడు అనేది మన విషయంలో 6 ప్రశ్నలకు జవాబు చూస్తూ ఉన్నాం. మొదటి చూస్తే ఆయన ఉపవాస ప్రార్థనతో వెళ్ళినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. మొదటిది ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. 2వ మెట్టు చూస్తే గన ఆయన మరి ఎవరితో వెళ్ళాడండి, పరిశుద్ధులందరితో కలిసి వెళ్ళాడు. హల్లెలూయా. హోలీ పీపుల్. హల్లెలూయా. మరి 3వదిగా చూస్తే ఏ విధమైన ప్రార్థన అక్కడ చేస్తున్నాడంటే ఆయన ప్రేయర్ చేస్తున్నాడు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన మరి అభ్యర్థన చేస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. యెహోషాపాతు వెళ్ళిన ఆ ప్రార్థన విధానంలో మరి 3 మెట్లు గమనించాం. 4వ మెట్టుగా చూస్తే గన నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వ మెట్టుగా చూస్తే ఆయన ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ మాటను చూస్తే గన ఆయన వాగ్దానమును క్లెయిమ్ చేస్తున్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఒక్కసారి ఈ మాటలన్నీ కూడా 2వ దినవృత్తాంత గ్రంథంలో మరి 20వ అధ్యాయము 5వ మాట నుంచి కూడా అక్కడ ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ఒక్కసారి చదువుదామండి మనం. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్తసారి ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేము జనుల మధ్య నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్న ఎదిరించుట ఎవరికి బలము చాలదు. హల్లెలూయా. చాలండి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరొకసారి ప్రత్యేకంగా యెహోషువ గురించి 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయం అంతా కూడా చదివినట్లయితే ఈ 7 రకాలుగా 7 విధాలుగా 7 మెట్లుగా ఆ ప్రార్థనను మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
చూడండి సమస్యను దేవుడికి యెహోషాపాతు అప్పగిస్తున్నాడు. మరి దేవుడే యుద్ధం చేయాలని యెహోషాపాతు ఆయన కోరుచున్నాడు. నిర్గమకాండము 14:14 ఒక మాట ఉంటుంది, ఆయన మా పక్షమున మీ పక్షమున యెహోవా యుద్ధము చేయును. హల్లెలూయా. కీర్తన 24:8 ప్రకారము ఆయన మహిమగల రాజు, ఆయన యుద్ధ శూరుడు అని మరి వాక్య భాగం సెలవిస్తుంది. హల్లెలూయా. యెహోషాపాతు ఆయనకు వచ్చిన సమస్యలో ఆయన సమస్య ముందు ఆయన యుద్ధం ముందు ఎవరు తీసుకొచ్చి పెట్టారంటే దేవుడైన యెహోవాని మరి ముందు పెట్టినట్టు మనం గమనించగలుగుతాం. ఈ సమయంలో మరి నీ సమస్య ముందు ఎవరిని నువ్వు పెట్టాలని ఆశపడుతున్నావు? యేసుక్రీస్తు వారిని ఒకవేళ పెట్టినట్టయితే ఆయన మహారాజుగా ఉన్నాడు. నీ సమస్యను ఆయన పరిష్కరించగలుగుతాడు. మరొక్కసారి వాక్యాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాము. 2వ దిన వృత్తాంత గ్రంథములో 20వ అధ్యాయము 12వ మాటను ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా తీర్చవా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన. హల్లెలూయా. ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న నీవు ప్రేమైన వారలారా, నీ సమస్య ఏదైనా కావచ్చు. మరి నువ్వు ఒకవేళ పోరాటంలో ఉన్నావేమో, నువ్వు ఒకవేళ యుద్ధంలో ఉన్నావేమో, లేకపోతే నువ్వు ఒకవేళ కష్టంలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, ఏదైనా కావచ్చు. కానీ నీ సమస్య ముందు యెహోషాపాతు నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యెహోవాను నీవు ముందు పెట్టినట్టయితే, యెహోషాపాతు ప్రార్థన చేసినట్టు నువ్వు కూడా ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా యెహోషాపాతు జీవితంలో చూసిన విజయాన్ని నువ్వు కూడా చూడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యం ఉంచిన నీవు, నీ శత్రువు ఎవరైనా కావచ్చు కానీ, నీ సమస్య ఏదైనా కావచ్చు కానీ విజయం నీదే. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, రోమిలికి రాసిన పత్రికలో మరి 8వ అధ్యాయం 31వ వచనంలో చక్కని మాట సెలవిస్తున్నారు. దేవుడు మనకు తోడుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. ఈ సమయంలో చూడండి, దేవుడు తెలియజేస్తున్నాడు, యేసుక్రీస్తు వారిని పక్షాన ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ముందుకు పెట్టుకుంటే, యేసుక్రీస్తు వారి ప్రతి సమస్యలో నీవు కన్నా మరి తీసుకొని రాగలిగినట్టయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు, నీకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, యెహోషాపాతు అనగానే మనము అర్థం తెలుసుకున్నాం. ఏమంటే అర్థము, ఒక అర్థం వచ్చేసి దేవుడు న్యాయాధిపతి, రెండవది తీర్పు తీర్చువాడని మనం విన్నాం. హల్లెలూయా. ఈ సమయంలో నీ శత్రువుకు, నీ సమస్యకు దీర్ఘకాలికంగా నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో, దీర్ఘకాలికంగా ఏ సమస్యతో నువ్వు మరి భయంకరమైన స్థితిలో నువ్వు అణిగిపోయావో, లేకపోతే విసిగిపోయావో, లేకపోతే నలిగిపోయావో, లేకపోతే దుఃఖంతో ఉన్నావో, లేకపోతే అనారోగ్యంతో ఉన్నావో, లేకపోతే అప్పు బాధలతో నీవు ఉన్నావో, ఏ సమస్య అయినా కావచ్చు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఈ యెహోషాపాతు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సమస్యకు దేవుడు తీర్పు తీస్తున్నాడు. హల్లెలూయా. నీ సమస్యకు తీర్పు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సమస్యకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ సమస్య పైన దేవుడు నీకు విజయం దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ సమస్యానికి ఇప్పుడే యేసు నామములో అంతము పలుకుచున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ఈ వాక్య భాగమును వింటున్న మీకు మరి కలవరం నుంచి మరి కృతజ్ఞతలోకి నడిపిస్తున్నాడు, ఆందోళన నుంచి ఆనందములోకి నడిపిస్తున్నాడు, భయములో నుంచి ధైర్యములోకి నడిపిస్తున్నాడు, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపిస్తున్నాడు, విలాపములో నుంచి విజయములోకి నడిపిస్తున్నాడు. దేవుడు వాక్యమును ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడి మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ప్రేమైన వారరా, చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తుతులు వందనాలు ఆయన. మా రక్షకుడు మా ప్రభువైన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. ఈ సమయంలో ఆయన యెహోషాపాతు ద్వారా ఆయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచి భద్రపరిచి బాగు చేసినందుకు స్తోత్రం ఆయన. మా జీవితంలో ఉన్న ఆయన కఠినమైన పరిస్థితులను ఆయన, మా జీవితంలో జటిలమైన సమస్యలను ప్రభా నీ వాక్యము చేత విడిపించి మా జీవితాల్లో వెలుగు, మా జీవితాల్లో విజయాన్ని అందించినందుకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆయన ప్రత్యేకంగా మీరు ప్రేమించి దీవించి ఆస్వాదించినందుకు, వారి జీవితంలో విజయాన్ని దయచేసినందుకు మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో, శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి.